పేరుకు సినిమాలో యాక్షన్ హీరో అయినా కూడా బయట మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కూల్గా ఉంటాడు. కోపం అనేది తెలియనట్టు కనిపిస్తుంటాడు. తన జోన్లో తన ట్రాక్లో తాను సైలెంట్గా వెళ్తుంటాడు. అలాంటి చరణ్ ఓసారి ఉన్నట్టుండి ఓ స్టార్ డైరెక్టర్ మీద కోపం తెచ్చుకున్నాడట. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు, ఎట్ ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్లో కింగ్గా రూల్ చేస్తున్న జక్కన్న. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని అందరూ ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక శిల్పిలా ప్రతి సన్నివేశాన్ని చెక్కుతారు. తనకు కావలసిన అవుట్పుట్ వచ్చే వరకు నటీనటులను అస్సలు వదలరు. ఈ క్రమంలోనే RRR షూటింగ్ సమయంలో రామ్ చరణ్కు రాజమౌళి మీద చాలా కోపం వచ్చిందట. షూటింగ్ మొదలైన కొత్తలో కాకుండా దాదాపు 2-3 ఏళ్ల పాటు సాగిన ఆ ప్రయాణంలో ఒకానొక దశలో చరణ్ చాలా అసహనానికి గురయ్యారట జక్కన్న మీద. ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం చరణ్తో పదే రీటేకులు చేయించారట. ఎండలో దుమ్ములో గంటల తరబడి కష్టపడుతున్న రాజమౌళి మాత్రం ఇంకొకసారి 1 more అంటూనే ఉండడంతో చరణ్కు చిరాకు వచ్చిందట. ఒకానొక టైంలో తన కోపాన్ని ఆపుకోలేక రాజమౌళి వైపు సీరియస్గా చూశారట. అప్పట్లో ఈ విషయం యూనిట్ సభ్యుల మధ్య కూడా పెద్ద చర్చగా మారింది. అయితే రాజమౌళి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ తన పని తాను చేసుకుపోయేవారట. కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కూడా రాజమౌళి పెట్టే టార్చర్ గురించి చాలా ఇంటర్వ్యూల్లో సరదాగా చెప్పారు. రాజమౌళికి కోపం వస్తే చేతిలో ఉన్న మైక్ విసిరి కొడతారని, ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళాలంటేనే భయమని చరణ్ ఓసారి గుర్తు చేసుకున్నారు. ఇక మగధీర సినిమాతో మొదలైన వీరిద్దరి బాండింగ్ RRRతో మరింత బలపడింది. రాజమౌళికి చరణ్ ఎంత క్లోజ్ అంటే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా వెళ్ళి అడిగేంత చొరవ ఉంది. అందుకే ఆ కోపం కూడా కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమని, అది సినిమాపై ఉన్న ప్రేమ వల్లే వచ్చిందని ఇద్దరూ అంగీకరిస్తారు. పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు.